సమ్టైమ్స్ మీరు ఐవీఎఫ్లో పీజీడీ అని, పీజీఏ అని, పీజీటీ అని అంటారు. దాంట్లో ఏం జరుగుతుందంటే ఆ ఎంబ్రియో మనకి విజువల్గా ఎలా కనపడుతుందో మనం గ్రేడింగ్ చేస్తాం, బట్ జెనెటిక్గా తెలియదు. కొంత సబ్సెక్టర్ ఆఫ్ పీపుల్కి అంటే ఆ ఎంబ్రియో జెనెటికల్లీ బాగుందో లేదో చూడటానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోస్ అనేది ఉంటుంది. దాంట్లో 3 కండిషన్స్ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్గా ఉన్నప్పుడు దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ ఎనిప్లాయిడీ అని లేదా పీజీఏ అంటారు. వేరేజ్ ఫ్యామిలీలో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ పర్టికులర్ ప్రాబ్లం క్లియర్గా తెలిసి కపుల్లో ఆ పర్టికులర్ జీన్ ఉంటే ఆ ఎంబ్రియోలో ఆ హెల్తీ జీన్ ఉందా, సిక్ జీన్ ఉందా చూసుకోవడానికి దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ డిజీజ్ స్క్రీనింగ్ అంటారు. అలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఇస్, అందరికీ ఈ టెక్నాలజీ అవసరం ఉండదు. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ కృష్ణ ఐవీఎఫ్లో వీ హ్యాడ్ ద ఫస్ట్ బేబీ ఇన్ అరౌండ్ 2006-07. బట్ దట్ డస్ నాట్ మీన్ వీ డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. ఆ టెక్నాలజీ ఇనీషియలీ పర్టికులర్ డౌన్ సిండ్రోమ్ గురించి కొన్ని క్రోమోజోమ్స్ నుంచి ఎంబ్రియోలో కొన్ని సెల్స్ తీసి చెక్ చేసుకుని ఆ ఇబ్బంది లేనప్పుడు చేయటం. ఐ థింక్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎర్లీ సెంటర్స్. దెన్ సెకండ్ థింగ్ ఇస్ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి మోర్ క్రోమోజోమ్స్ చెక్ చేయడం ఉంది. అండ్ బట్ వన్ థింగ్ ఇస్, ఏజ్ ఫ్యాక్టర్ ఉండి అండ్ ఎంబ్రియోస్ బాగుండి అన్నప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎనిప్లాయిడీ స్క్రీన్ అవసరం, బట్ నాట్ ఎవ్రీబడి నీడ్స్ పీజీఏ స్క్రీనింగ్. సెకండ్ థింగ్ ఇస్, జెనెటిక్ డిజార్డర్స్కి అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండదు. బేబీకి ఏంటంటే సిక్ బేబీ పుట్టకుండా చెక్ చేయటం, అన్నీ ప్రీ ఇంప్లాంటేషన్ డిజీజ్ స్క్రీనింగ్ అంటారు. అది కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లెస్ దాన్ 35 years ఉమెన్కి లాట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. అక్కడ పీజీఏ చేయించుకున్న వలన ఎక్స్ట్రా బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయర్ బేబీ రేట్ మే నాట్ బి దేర్. ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్, రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. సో సమ్మరీలో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోస్ అందరికీ అవసరం లేదు. మోర్ సో లెస్ దాన్ యంగర్ ఉమెన్లో అన్లెస్ స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటే తప్ప అవసరం లేదు. ఓల్డర్ ఉమెన్లో ఏమవుతుందంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక అక్కడ అవసరం. ఆర్ ఫ్యామిలీలో ఆర్ ప్రీవియస్ చైల్డ్ సిక్ చైల్డ్ ఉండి ఆ సిక్నెస్ వాళ్ళ జీన్ ఫ్యామిలీలో ఉంటే అవి స్క్రీన్ చేసుకుని ఆ పర్టికులర్ ఎంబ్రియోని ఏంటంటే మేము కరెక్ట్ చేయం, ఉంటే అది ట్రాన్స్ఫర్ చేయం. సో డిజీజ్ ఎంబ్రియో డీసెలెక్షన్గా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొసీజర్లో ఏంటంటే ఈ చెక్ చేసిన తర్వాత కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఓన్లీ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అవసరం ఉంటుంది. సో పీజీడీ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ సంబడి, డస్ నాట్ గ్యారంటీ టు గివ్ యూ అ ప్రెగ్నెన్సీ, బట్ ఇట్ ఇంక్రీజెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హై హెల్దీ చైల్డ్ ఒక పర్టికులర్ సబ్సెక్ట్ ఆఫ్ గ్రూప్లో. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ అన్నెసరీగా జరుగుతూ ఉంటాయి.